నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు నలుగురికి పంచుకోవటం, మన అనుకున్న వాళ్ళకి పంచుకోవటం అనేది మంచిది ఒక మనిషిగా. కాబట్టి మనము గత కొన్ని వీడియోలుగా జ్యోతిష్యపరమైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే వైద్య జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలను కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం. జ్యోతిష్యానికి వైద్యానికి అనుసంధానం చేసుకుంటూ, అలాగే చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో మనం పరిహార క్రియలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. రత్నాల గురించి, నక్షత్రాల గురించి, రాశుల గురించి, లగ్నాల గురించి. కాబట్టి జ్యోతిష్య మనము విజ్ఞానం కోసం కొంత పరిశోధన చేయటం జరుగుతోంది. శోధించి కొన్ని గ్రంథాల నుంచి ప్రాథమికమైన మనకి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జాతకం అనేది వారిది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎవరి వ్యక్తిగత జాతక పరిశీలన అనేది వారికి వేరుగా, అందరికీ ఒకటే మనము ఆపాదించడానికి లేదు. ఫలానా చోట ఫలానా గ్రహం ఉన్నది అంటే అది అందరికీ ఒకే రకమైన రిజల్ట్ అనేది ఇవ్వదు. అది గోచారంలో మనకి ప్రతి సంవత్సరం కూడా కొన్ని గ్రహాలు ట్రాన్సిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి శని 2.5 సంవత్సరాలకు, రాహు 18 నెలలకు, గురువు ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ రకమైన అంశాలు అనేవి గోచారపరమైన అంశాలు ఉంటాయి. కానీ ఎవరి జన్మ లగ్నాత్తు వారికి ఉంటాయి. వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి మహర్దశలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ అందరూ చాలామంది వింటూ ఉంటారు. అందరూ జ్యోతిష్యుల దగ్గర కూడా జ్యోతిష్యపరమైన అంశాన్ని కూడా ఇది వింటూ ఉంటారు. శనివత్ రాహు, కుజవత్ కేతువు అని చెప్పని ఇది ఎక్కువగా అందరూ నానుతూ ఉంటుంది. గుళ్ళల్లో కానివ్వండి, పంతులు గారులు కానివ్వండి, జ్యోతిష్యపరమైన అంశాలు జ్యోతిష్యులు కానివ్వండి, అలాగే కొన్ని ఎక్కడైనా సరే చెప్పేటప్పుడు కొన్ని అంశాల్లో కూడా శని రాహు లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. శనివత్ రాహు అని, రాహు కూడా శని లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అని, కుజవత్ కేతువు అని, అంటే కేతువు కుజుడు లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అని చెప్పని మనకి ఒక నానుడి అయితే ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రాథమికంగా మన సౌత్లో అంటూ ఉంటారు. నార్త్లో వాళ్ళు కూడా మరి వాళ్ళ విశ్లేషణ ఎలా ఉన్నది, వారి భావన అనేది మనకి తెలియదు. కాబట్టి దీనికి కొంత మనము టెక్నికల్గా దీన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ఒక రకమైన కన్క్లూజన్కి వచ్చినట్టు ఉంటుంది. అలాగే ఒక రకమైన భావం కూడా మనకు కలుగుతుంది. నిజమే కదా, కరెక్టే కదా అని. ఎందుకంటే అంటం వేరు, చెప్పటం వేరు. దానికి దీనికి మనము ఇది చేయటం అనేది వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎక్కడ మనకి ప్రామాణికమైన గ్రంథాల్లో ఎక్కడ కనబడదు. పరాశర హోరలో కానివ్వండి, అలాగే మనకి ఉన్న జాతక పారిజాతకము కానివ్వండి, ఫలదీపిక కానివ్వండి, ఇలాంటి ప్రామాణికమైన గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కడా ఇది కనబడదు. ఋషులు మహర్షులు చెప్పిందైతే కాదు. తర్వాత ఆ గ్రంథ శోధన వాటికి అనుగుణంగా తర్వాత మనకి 18వ శతాబ్దం 19వ శతాబ్దాల్లో వచ్చినవి. తర్వాత దీని మీద కొంత అధ్యయనం చేసిన వాళ్ళు, కొన్ని జాతకాలు, వందల వేల జాతకాలు చూసిన వారు, వారి పరిశోధన, అలాగే వారు చేసిన దాన్ని బట్టి ఇది తర్వాత రావటం జరిగింది. కాబట్టి శనివత్ రాహు, కుజవత్ కేతువు అని చెప్పని ఎక్కువగా మనము అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కూడా. ఆ ఫలితాలు అలాగే ఉంటాయి అని అంటే కొంత ఇంచుమించుగా ఉంటాయి, కానీ పూర్తిగా ఉండే అవకాశం అయితే మనకి లేదు. దీనికి మనం చూసుకున్నట్టయితే శని 19 సంవత్సరాలు మనకి మహర్దశ, రాహు 18 సంవత్సరాలు మహర్దశ. కాబట్టి ఇక్కడ రాహు ఎక్కువ కావాలి అనుకుంటాడు, అన్ని కోరికలు ఉంటాయి, విలాసవంతమైంది ఉంటుంది, ఏదైనా ఎక్కువగా కోరుకుంటాడు రాహు. మరి శని దగ్గరికి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్టయితే నిరాశ, నిస్పృహలు, ఎందుకు వచ్చిందిలే అంటాం, చాలే వచ్చిందిలే అనుకోవటం, ఏదో చేసుకోవటం పని, సరే చాలు, ఇవాళకి 30 రూపాయలు, ఒక 100 రూపాయలు సంపాదించాం చాలు, ఇవాళ టిఫిను భోజనం వెళ్ళిపోతుంది అన్న ధోరణిలో ఉంటాడు శని. ఎక్కువగా కూడా ఈ కార్మిక వర్గానికి మనము చూసినట్టయితే వాళ్ళని కించపరచటం అని కాదండి, కష్టంతో పనిచేసే పనులన్నీ కూడా వాడికి కారకుడు శనే. ఎక్కువగా దశమానికి కారకుడు శని, ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి పని చెయ్యాలి. ఏదో ఒక పని చేసే వాళ్ళందరికీ శని
కారకత్వం వహిస్తాడు. ఆయన సరిగా లేకపోతే వారు ఏ పని చేయకుండా, సంపాదన లేకుండా ఇంట్లో ఉంటూ ఉంటారు. ఒకప్పుడు అంటే స్త్రీలు అలా ఉండేవారు. ఇవాళ బయటకు వచ్చి వారే మగవారితో పోటీగా సంపాదిస్తున్నారు, వారికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు ఇంకా చెప్పాలంటే. కాబట్టి కర్మకు కారకుడు శని కాబట్టి ఇక్కడ 19 సంవత్సరాలు ఉంటారు. ఇలా అన్నీ కూడా నాకెందుకులే అన్నట్టుగా, తోచింది చాలే అన్నట్టుగా చాలా ఇనుము, ఐరను, కన్స్ట్రక్షన్ ఈ పనుల్లో చేసుకోవటం, మున్సిపల్కి సంబంధించిన పనులు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మనం అదే రాహు అనేటప్పటికి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్ ఇలాంటి వాటి ఊహలు, అద్భుతాలు, లేనివి సృష్టించటం, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించటము, చిత్రించటము, ఇలాంటివన్నీ కూడా రాహుకి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరికి అంతరం అనేది చాలా ఉంటుంది. కాబట్టి 19 సంవత్సరాలు ఈయన, 18 సంవత్సరాలు ఆయన. వీటికి ఎందుకు ఇలా చెప్పబడిందయ్యా అని చెప్పని మనం చూసుకున్నట్టయితే శని వాయుతత్వ రాశికి సంబంధించిన వాడు, వాయుతత్వానికి సంబంధించిన వాడు. రాహుకేతువులకి వచ్చేటప్పటికి స్థానాలు అనేవి కేటాయించబడాల. మన పరాశర మహర్షి కానివ్వండి, ఆ తర్వాత రాసిన వారు చాలామంది, వీటిల్లో శోధన చేసిన వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు, మనం ప్రాథమికంగా జ్యోతిష్యపరంగా తీసుకున్నట్టయితే. కాబట్టి ఇక్కడ రాహుకేతువులకి స్వక్షేత్రాలు కానీ, ఉచ్చక్షేత్రాలు కానీ, నీచక్షేత్రాలు కానీ ఇవ్వాలి. తర్వాత మనము కాలానుగుణంగా తర్వాత గ్రహణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మనము వృషభంలో రాహుకి ఉచ్చమని, అలాగే వృచ్చికంలో నీచమని, కేతువుకి ఇక్కడ ఉచ్చని, అక్కడికి నీచ అని చెప్పని చెప్పుకోవడం, కొంత స్వక్షేత్రాలు, మిథునం స్వక్షేత్రం అని, ఇట్లా కొన్ని మనము తర్వాత గ్రంథాల్లో రావటం అనేది జరుగుతూ ఉంది. తర్వాత జరిగిన పరిశోధనల మూలంగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాయుతత్వానికి సంబంధించిన కారకుడు శని, వాయువుకి మనం. అలాగే మనకి ఉన్న రాశుల్ని చూసుకుంటే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఈ వాయుతత్వానికి సంబంధించినవి మిథున రాశి, అలాగే ఇక్కడ తులారాశి, అలాగే అక్కడ కుంభరాశి. వీరికి మనం రాహు నక్షత్రాలు చూసుకున్నా మీకు ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అక్కడ చూసుకుంటే చూడండి, మిథునంలో ఆరుద్ర ఉంది, ఇక్కడ తులలో వచ్చేటప్పటికి స్వాతి ఉంది, ఇక్కడ కుంభంలో వచ్చేటప్పటికి శతభిషం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 3 నక్షత్రాలని కేటాయించారు, ఇమిడించారు. మనది చాలాసార్లు చెప్పుకున్నాం, జ్యోతిష్యం చాలా గొప్ప శాస్త్రం మనది. కాదు అనే వాళ్ళని మనం ఇక్కడ ఒప్పించాలని లేదు, రంజింప చేయాలని అంతకన్నా లేదు. కావాలనుకున్న వాళ్ళకే మనం చెప్పేది, వాళ్ళనే మనం చూడమని చెప్పేది. ఇక్కడ వాగ్వివాదాలకో లేదా చర్చలకో ఇక్కడ తావు అనేదే లేదు. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 12 రాశుల్లోనే 108 మనకున్న 27 నక్షత్రాలు, వాటికి 4 పాదాలు, వీటన్నిటినీ ఇమిడింపచేసి సప్తగ్రహాలకు ఆధిపత్యం ఆధిపత్యం ఇచ్చి రాహుకేతువులకి ఇవ్వలేదు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మిథునము, తుల, మరవాత చూసుకుంటే కుంభంలో మనకి ఈ 3 నక్షత్రాలు వస్తాయి రాహుకి సంబంధించినవి. కాబట్టి శని వాయువుకి ప్రతీత కాబట్టి ఇక్కడ వాయుతత్వ రాశుల్లో ఈ మనకి రాహుకి సంబంధించిన నక్షత్రాలు ఉండటం బట్టి వీటికి తర్వాత ఆ ఫలితాలు కూడా ఇటువంటివే ఉంటాయి. అలా కొన్ని జాతకాలు వారు పరిశీలన తర్వాత వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వారు చెప్పటం అనేది జరిగింది ఇక్కడ శనివత్ రాహు అని. కాబట్టి రాహు కూడా శని లాంటి ఫలితాలే ఇస్తాడు అని చెప్పని. ముఖ్యంగా ఇది చూసుకుంటే మిత్రక్షేత్రము, తుల చూసుకున్నట్టయితే శనికి ఉచ్చక్షేత్రము, ఇక్కడ కుంభం చూసుకున్నట్టయితే మూల త్రికోణము. కాబట్టి కుంభంలో మళ్ళీ మరొకటి చెప్తారు, ఇక్కడ శని లేనప్పుడు రాహు ఉన్నట్టయితే కనుక రాహువే బలవంతుడు అని చెప్పని మనకి చెప్తారు. కాబట్టి ఇటువంటి స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఇది వాయుతత్వ రాశులు, శని వాయువుకి ప్రతీక కాబట్టి మనకి శనివత్ రాహు అని వచ్చింది. అలాగే కుజువత్ కేతువు అని మనం తీసుకున్నట్టయితే మనము 159 ఇవైతే ఏవైతే ఉన్నాయో త్రికోణాలు, ఇవి అత్యంత యోగవంతమైనవి. ఇక్కడ గ్రహాలు ఉండటం మంచిది, ఈ అధిపతులు మంచి చేస్తారు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే 159 లాట్స్ ముఖ్యంగా తీసుకుంటే మేషము, సింహము, ధనస్సు, కాలపురుష చక్రానికి తీసుకున్నట్టయితే దీనికి అగ్నితత్వం అనేది కుజుడు ఇక్కడ ప్రాథమికంగా అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం ఇవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి 4 రాశులకి 3 సార్లు. కాబట్టి మేషం అనేది అగ్నితత్వానికి సంబంధించింది. ఇక్కడ కుజుడు స్వక్షేత్రము, అలాగే మూల త్రికోణం కూడా చెందుతారు. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి సింహరాశిలో ఆయన మిత్రక్షేత్రం, రవి అతి మిత్రక్షేత్రం. ఇక్కడ గురువు కూడా మిత్రక్షేత్రం. కాకపోతే
అగ్నితత్వంలో కూడా మేషంలో ఉన్న ఫైర్ మనకి ఇక్కడ సింహంలో కనబడదు, సింహంలో ఉన్నది ఇక్కడ కనబడదు. వీళ్ళు అగ్రెసివ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రవి ఇక్కడ లీడింగ్ నాయకుడు, అన్నీ ఆలోచించుకుని ముందుకు. గురువు ఇక్కడ వచ్చేటప్పటికి చాలా కాముగా, చాలా నిదానంగా ఏది మంచిది ఏది చెడ్డది ఒక గురువులాగా బోధించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనవన్నీ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ కుజవత్ కేతువు అని మనకి కుజుడు 7 సంవత్సరాలు, కేతువు కూడా 7 సంవత్సరాలు ఉంది. కానీ మనం ఇందాక రాహుకి శనికి ఎలా విశ్లేషణ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా కుజుడు చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉంటాడు. ఎంత అగ్రెసివ్నెస్ అంటే అంత. ఇక్కడ ప్రమాదాలకే కొంత పోలిక ఉన్నది కానీ కుజకేతువులకి ఈ అగ్రెసివ్నెస్కి లేదు. కుజుడు ఎంత అగ్రెసివ్గా ఉంటాడో కేతువు అంత నిరాశ నిస్పృహలు ఆ మహర్దశలో కలుగుతాయి. చాలా ఆశ్చర్యపోతారు. అంతా భక్తి భావన, నాకెందుకులే అంటాం, నిరాశ నిస్పృహ వ్యయంలో ఉంటే అది మోక్షం కూడా కలిగిస్తుంది అంటారు. అంటే కొంత యాక్సిడెంట్లు అవి అవటము, ఆత్మహత్యలు చేసుకోవటం ఇలాంటివన్నీ కేతువుకి వస్తే, కుజుడికి వచ్చేటప్పటికి వాహన ప్రమాదాలు జరగటము, ఏదో మిషనరీకి సంబంధించిన ప్రమాదాలు జరగటం, ఏదైనా పరిశ్రమల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ కనెక్షన్ ఇక్కడ మనం చూసుకుంటే కేతు నక్షత్రమైన అశ్విని మేషంలో ఉండటం, తర్వాత మఖ, తర్వాత మూల, వీటికి కూడా ఇక్కడ కేంద్ర కోణాల సంబంధం 159 ఇవి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇవి అన్నీ కూడా అగ్నితత్వ రాశులు. కుజుడు అగ్నితత్వాన్ని మనకి ప్రబోధిస్తాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అందువల్ల ఇక్కడ మనకి శనివత్ రాహువు, కుజవత్ కేతువు అని మనకి నానుడి అనేది వచ్చింది. కాబట్టి ఇంతకు మించి అలాగే ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పలేం. అవి అనుభవపూర్వకంగా ఒకరి వ్యక్తిగత జాతకంలో ఎక్కడైనా వాళ్ళు పరిశోధించి చేసి అనుభవపూర్వకంగా కొంత చెప్పిందే కానీ పూర్తిగా అంతవరకు కూడా అలాగే ఉంటాయి అని మనం చెప్పలేం. వీళ్ళు భిన్న ధృవాల్లాగా భిన్న గ్రహాలు కాబట్టి కొంతవరకు వాటికి సరిపోతుంది కానీ పూర్తిగా మనము పూర్తిగా ఉంటుంది అని మనం చెప్పలేము. ఎవరి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే వారికి కొంత ఇది అనుభవంగా వస్తుంది, లేదా మరికొన్ని జాతకాలు పరిశీలించినట్టయితే వారికి అనుభవం అనేది వస్తుంది అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇది నాకు తెలిసి ఇంతవరకు ఈ టాపిక్ మీద ఎవరూ కూడా దీన్ని చెక్ చేసి ఉండరు. ఒకసారి చేశారేమో, నేను కూడా చూస్తాను యూట్యూబ్లో. ఎంతైనా సరే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పని చేశాను. నమస్కారం, ధన్యవాదాలు.